హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చిమిర్చి కోడి పలావ్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మిరియాలు తీసుకొని వీటన్నిటిని కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మనకి కావాల్సినంత చికెన్ కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 పావుల వరకు చికెన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా నిమ్మరసం, సాల్ట్, అలాగే తగినంత పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా కలపాలి. పెరుగు గడ్డలు లేకుండా కలుపుతూ ఈ మిశ్రమం అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలండి. అలాగే ఇక్కడ మనం ఈ బిర్యానీలో కారం ఏమి వాడం కాబట్టి మనకి కావాల్సినంత పచ్చిమిర్చి ముందుగానే తీసుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన చికెన్ అంతా 1 గంట పాటు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాలి. గంట తర్వాత మనం బిర్యానీ చేసుకునే గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అది వేడయ్యాక ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇది కూడా వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కాసేపు వేయించాలి. ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ని బ్యాచిలర్స్ కూడా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఈజీగా వండుకోవచ్చండి. ఇవి వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి తిప్పుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మ్యారినేషన్ కోసం పెట్టుకున్న చికెన్ని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలపాలండి. ఈ చికెన్ అంతా ఉడికి దగ్గరగా అయినప్పుడు మనము ఇందులో బియ్యం వేసుకోవాలి. 3 పావుల చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. అంటే సుమారుగా 3 పావుల వరకు ఉంటుంది. ఈ బియ్యాన్ని కూడా వేసి 2 నిమిషాలు చికెన్తో పాటు ఉడకనివ్వాలి. తర్వాత మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలండి. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. ఇక్కడ ఇవి ముందుగానే నేను కొలిసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే ఇక్కడ సాల్ట్ మనకు కావాల్సినంత కలుపుకోవచ్చండి. మనం ఈ చికెన్ని, రైస్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. చివరిగా దించుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే, వేడివేడిగా పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనకు నచ్చిన కర్రీతో, చికెన్తో కానీ తినవచ్చు. ఇలా మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా బిర్యానీ చేసుకున్నట్లయితే ఇంటిల్లపాదికి నచ్చుతుంది.